90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు కూడా గోల్డ్ రేట్ ప్రతిరోజు మనం చెప్పినప్పటికీ కూడా అండ్ లాస్ట్ 2 days నుంచి మనం చూస్తే గోల్డ్ రేట్లో ఇంక్రీజింగ్ మూమెంటే మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం చూస్తే 80,000 ప్లస్ ఉంది. అంటే 1,00,000 దాటుతుందా అన్న జనాల క్వశ్చన్కి ఈరోజు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నిజంగానే దాటుతుందా? దాటితే ఎప్పటి వరకు దాటుతుంది? ఒకసారి దాని గురించి. ₹1,00,000 ఇట్స్ నాట్ అ బిగ్ సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ ఏం కాదు. అదొక ఓన్లీ ఫిగర్, ఒక రౌండ్ ఫిగర్ అని చెప్పొచ్చు మనం, రౌండ్ ఆఫ్. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 దాటుతుందా, 50,000 దాటుతుందా అని చెప్పేసి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. ఇది కొన్ని సంవత్సరాల కింద విషయం ఇది. సో ఎనీ గివెన్ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో ఎప్పుడైతే కింద నుంచి ఒక సాలిడ్ సపోర్ట్ అనేది వస్తుంది కదా, బయర్స్ ఒక డిమాండ్ అంటారు దీన్ని. దిస్ ఈస్ ద హోల్ గేమ్ ఆఫ్ ఎంటైర్లీ సప్లై అండ్ డిమాండ్. ఒకవేళ పర్చేస్ చేసే వాళ్ళు లేరనుకోండి, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు అంటే ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు కొనరు, కానీ మీరు నెలకొకసారి కొంటుంటారు, అది వేరే విషయం. అలాంటి టైంలో ఏమవుతుందంటే అమ్మేటోళ్ళు కూడా రావాలి, కానీ అమ్మేటోళ్ళు చాలామంది కరువు అయ్యారు ఇప్పుడు మార్కెట్లో. గోల్డ్, స్పెషల్లీ గోల్డ్. ఎవరన్నా నేను కరెన్సీ మీకు కావాలంటే ఇంకొక ₹1,000 ₹100 ఎక్కువ ఇచ్చి నేను కొనుక్కుంటాను సార్ అంటే ఎవరు ఇవ్వడానికి రెడీ లేరు గోల్డ్. ఎందుకంటే గోల్డ్ హ్యాస్ బికమ్ మోర్ ప్రెషియస్ దెన్ క్యాష్. ఎందుకంటే ఇప్పుడు మీరు రూపాయి విలువ చూసుకుంటే అగేన్స్ట్ ది డాలర్ ₹87, విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మీకు ₹100 దాటే అవకాశం ఉంది. అంటే డబ్బు విలువ పడిపోతుంది, కానీ బంగారం విలువ రోజు రోజుకి పెరుగుతుంది. సో కాబట్టి నోబడీ వాంట్స్ టు హ్యావ్ క్యాష్. ఒకవేళ క్యాష్ ఉంటే మీరు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టండి, లేదంటే స్టాక్స్లో పెట్టండి, ఇంకేదైనా చేయండి, కానీ క్యాష్ మాత్రం పెట్టుకోవద్దు. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా డౌన్లో ఉంది, ప్రాస్పెక్ట్స్ లేవు సరిగ్గా, మార్కెట్స్ కూడా కరెక్షన్స్ అవుతున్నాయి. సో కాబట్టి మార్కెట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో అయితే అంత ఎక్కువగా లేదు పొటెన్షియల్. లాంగ్ టర్మ్లో ఉండొచ్చు, బట్ గోల్డ్ మాత్రం షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా ఎప్పటికీ గోల్డే. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి రెగ్యులర్గా మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సరు ₹1,00,000 ఇట్టే దాటిపోతుంది, చిటికేస్తే అంతే. కానీ ఎన్ని వారాల్లో, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ గోల్డ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఇట్స్ వే టు ₹1,00,000. ₹1,00,000 మీరు చూస్తారు. అండ్ ఆ టైంలో కూడా ఎక్కువ మంది కూడా బై చేసుకోవడానికి ఉంటారు. ఈ టైంలో కూడా దానికంటే రెండింతలు ఉన్నారు బై చేసుకోవడానికి. గోల్డ్ మాత్రం ఎప్పటికీ అది ఎండ్లెస్ స్టోరీ. 1,00,000 కాదు, 2,00,000 కూడా వెళ్ళిపోవచ్చు. ప్రతి భారతీయుడి చేతిలో ఇప్పుడు పర్చేసింగ్ పవర్ అనేది చాలా పెరిగిపోయింది. ఈసారి రాబోయే బడ్జెట్ కూడా కొన్ని మంచి శుభవార్తలు ఇవ్వబోతుంది. అవన్నీ కూడా విన్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇంకా గోల్డ్ వెనకాల గుర్రం మీద కూర్చొని మరీ పరిగెడతారు. కారు ఉందనుకోండి, అది పక్కన పెట్టు, గుర్రం తెచ్చుకో, గుర్రం మీద వెళ్ళిపోదాం, ఎందుకంటే అంత డిమాండ్ పెరిగిపోతుంది, అంత రేట్స్ పెరుగుతాయని చెప్పేసి. అంటే నేను చెప్పడానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఇవాళ మీరు చూడని సన్నివేశం ఏంటంటే కొన్ని నెలల ముందు చూశారు ఒక ప్రైస్ ఫ్యూచర్స్ మార్కెట్లో, ఇవాళ 80,000 టచ్ అయిపోయింది ఫ్యూచర్లో. అండ్ అఫ్ కోర్స్ స్పాట్ మార్కెట్లో అంటారా ఆల్రెడీ 8300 వైపు పరిగెడుతుంది బంగారం. సో 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉందో ఫస్ట్ అది చూద్దాం. సో నా ఇఫ్ యూ లుక్ అట్ 24 క్యారెట్ గోల్డ్ స్పాట్ ప్రైసెస్ 8,209 నిన్నటి ప్రైస్, ఇవాళ 8,242, రన్నింగ్ టువర్డ్స్ 8,300. ఇట్ హెస్ గాన్ అప్ ఆల్రెడీ బై ₹33. నా ఇఫ్ యూ లుక్ అట్ 22 క్యారెట్ గోల్డ్ 7,525 వాజ్ ది ప్రైస్ యస్టర్డే, అండ్ ఇవాళ చాలా ముచ్చటైన ప్రైస్ ఉంది 22 క్యారెట్ గోల్డ్లో, దట్ ఈస్ 7,555. సో 555 ఈజ్ యాక్చువల్లీ అ లక్కీ నెంబర్ ఫర్ గోల్డ్ అని చెప్పి కూడా చెప్తారు. మరి మార్కెట్లో రూమర్ అది కూడా ఉంది. సో 7,555 వస్తే అక్కడ నుంచి 8,555 మరి త్వరలో వెళ్తుందంట. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? 22 క్యారెట్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ 7,555 నుంచి 8,555 అయిపోతే అది ₹1,000 పెరిగితే ఇది ఎంత పెరగాలి? ఇది ₹1,500 పెరుగుతుంది. అంటే ఇది దాదాపు మీరు కాదన్నా కానీ 9,500 వెళ్ళిపోతుంది మీకు. అంటే ₹95,000 గోల్డ్ విత్ ఇన్ నో టైమ్. సో యుల్ సీ దట్ ప్రైస్ కమింగ్ టు ది 18 క్యారెట్. 18 క్యారెట్లో 6,157 నిన్న ఉండింది, ఇవాళ 6,182. ఇట్ హాస్ గాన్ అప్ బై ₹25. అంటే ఈక్వల్ వెయిట్ లానే ఉంది 22 క్యారెట్ గోల్డ్ అండ్ 18 క్యారెట్ గోల్డ్లో. డిమాండ్ అనేది మాత్రం తగ్గట్లా. నా లెట్ మీ షో యూ ది చార్ట్. నిన్న నేను మనందరికీ కూడా ట్రెండ్ లైన్ కాకుండా ఫిబొనాకీ రిట్రేస్మెంట్ నేను చూపించా. అవును.
చాలా మంది మనకి ఫోన్స్ చేయడం జరిగింది. అసలు ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో ఇంకా క్లారిటీ చాలా ఎక్కువగా ఉంది సార్, ఇది భలే ఉంది, అసలు దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే మెనీ పీపుల్ వర్ క్వైట్ ఎంతూజియాస్డ్ అనమాట. సో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేర్చుకోవడం అంటే ఈలు దిద్దుకుంటూ వెళ్ళడము. జస్ట్ అది నేర్చుకున్నంత మాత్రాన మీకు వస్తుందని చెప్పి గ్యారంటీ కాదండి, దాని మీద ఫోకస్డ్గా ఉండాలి మీరు. అంత ఈజీ కాదు అది, కానీ నేర్చుకున్న తర్వాత మాత్రం యూ కెన్ ప్లే లైక్ దిస్. నేను ఎలాగైతే మీకు ఈజీగా చూపించగలుగుతున్నాను కదా, సో ఆ పద్ధతిలో లాస్ట్ టైం కూడా ఒకసారి నేను శిరీష వీడియో చేసినప్పుడు ఒకసారి మీరు ట్రై చేశారు. ఇట్స్ నాట్ రియలీ డిఫికల్ట్ బట్ యూ కెన్ డూ ఇట్. ఓకేనా? సో ఇది మన డైలీ చార్ట్ యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా చూస్తాం, ఎందుకంటే మనకు ట్రెండ్ తెలియాలి ఎగ్జాక్ట్లీ ఎలా ఉందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తే శిరీష 80,282 30th అక్టోబర్కి వచ్చింది. మీకు ఒక విషయం చెప్పాలన్నా, ఇవాళే బిట్వీన్ 5 to 9 PM ఇవాళ సాయంత్రం 80,282 దాటిపోతుంది ఈరోజే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బంగారము 80,070 ఆ లెవెల్స్ దగ్గర ఉంది. నేను కేజీ గోల్డ్ మెగా బంగారం గురించి మాట్లాడుతున్నాను. సో 1 kg గోల్డ్ హ్యాస్ సీరియస్లీ గాన్ అప్ అండ్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. 80,282 లాస్ట్ టైం ఒక ఆల్ టైమ్ హై అయితే ఈసారి మీరు బంగారంలో కనీసం 80,900 ఇవాళ కూడా చూసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ వారానికి లాస్ట్ డే ట్రేడింగ్. సో ఫ్రైడే రోజున రాత్రికి 11:30 లోపల మార్కెట్స్ క్లోజ్ అయ్యే ముందు 81,000 దగ్గర లెవెల్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ రేపు ఎల్లుండి సాటర్డే సండే కాబట్టి మార్కెట్స్ క్లోజ్గా ఉంటాయి. అండ్ 27th will again be a historic day because there are lots of announcement going to happen even on the 26th Jan Republic Day రోజున. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు వాచ్అవుట్ చేయండి. సో లెట్ మీ కమ్ బ్యాక్ టు ది 15 minutes చార్ట్ ఉంది శిరీష. ఇందులో మీరు చూస్తే అసలు ఎగిరిపోతూనే ఉంది, రెక్కలు వచ్చేసాయి నిజంగా గోల్డ్కి. ఇట్ ఈస్ గోయింగ్ అట్ ఆల్ టైమ్ హై. అక్కడ మీరు గ్యాప్ చూసారా శిరీష? ఈ గ్యాప్ మీరు చూస్తే లిటరల్గా దిస్ గ్యాప్ ఈజ్ అబౌట్ ఈ గ్యాప్ ఇక్కడ ఉంది కదా ప్రైస్, ఇందులో మనం చూస్తే ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్ 79,906 శిరీష. అండ్ దీన్ని డౌన్ సైడ్లో మనం చూసుకుంటే 79,600. అంటే ఈ గ్యాప్ మధ్యలో ఒకవేళ మీకు బంగారం కింద పడి దొరికిందనుకోండి, కళ్ళు మూసుకొని యూ కెన్ థింక్ ఆఫ్ బయింగ్. ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్, ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా అండ్ ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ఖచ్చితంగా నన్ను అడగండి, ఎందుకంటే మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇలాంటి వాటివిలో మీరు టెక్నికల్స్ నేర్చుకుంటే మాత్రం యూ కెన్ ప్లే అరౌండ్ విత్ గోల్డ్ ఫ్యూచర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.